నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తక్షణమే విడుదల చేసి రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్. నంద్యాలలో సిఎస్ఐ చర్చి బిషప్ ప్రశాంత్ సంతోష్ కుమార్ కు ఘన స్వాగతం. బిషప్గా ఏడాది సేవాకాలం పూర్తి. దైవ భక్తులు పాస్టర్లు కలిసి ప్రత్యేక ప్రార్థనలు. ఘనంగా సత్కారం. మహానంది దేవస్థానం చైర్మన్గా నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఘనంగా సత్కారం. అలా అభివృద్ధి కృషి చేస్తానని హామీ. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల స్కంద కాలనీలో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు చోరీ. 3 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, 5,000 నగదు అపహరణ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం. జూరాల ప్రాజెక్టు క్యూసెక్కుల వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారుల వెల్లడి. నంద్యాలలో ఆరోగ్య మాతా పుణ్యక్షేత్రం ఆర్సీఎం చర్చి సమాధి తోటపై వివాదం నెలకొనడంతో క్రైస్తవ కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం. న్యాయం కోసం అధికారులకు వినతి. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కలెక్టర్ కార్యాలయం వద్ద మోకాలపై కూర్చొని చెవిలో పూలు పెట్టుకొని నిరసన. డివైఎఫ్ఐ విద్యార్థి నాయకులు. ఆళ్లగడ్డ టిడ్కో హౌసెస్లో మన భూమా మన బీమా, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు. డ్రైనేజీ, రోడ్లు, సాగునీరు, తాగునీరు, మెయింటెనెన్స్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట. ఆగస్టు 6 నుండి 15 వరకు సిపిఐ ప్రచార పాదయాత్రలు. ఆగస్టు 17న కలెక్టరేట్ ముట్టడి పోస్టర్లు విడుదల చేసిన సిపిఐ నాయకులు. నంద్యాల కేస్ కెనాల్ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తక్షణమే విడుదల చేసి రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి పేరిట వినతి పత్రం అందజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగా ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. గతంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటి దుర్వినియోగం జరిగిందని, దీంతో ప్రస్తుతం తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని కాపాడుతూ రాయలసీమ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోతిరెడ్డి పార్టీ నుంచి నీళ్లు వదలాలి. 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 ఎస్ఆర్బీసీకి నీళ్లు వదలాలి. ఎస్ఆర్బీసీకి నీళ్లు వదలాలి. వెంటనే నీళ్లు వదలాలి. తెలుగు వెంటనే నీళ్లు వదలాలి. ఈ సంవత్సరం ఎన్నో వల్ల వర్షాభావం తక్కువ ఉండడం వల్ల వర్షాభావం తక్కువ ఉంది రాయలసీమ జిల్లాల్లో. అదృష్టం కొద్దీ మనకు కృష్ణా, తుంగభద్ర నీళ్ళు వస్తున్నాయి. వచ్చినాయి. శ్రీశైలం కూడా సుమారుగా దగ్గర సుమారుగా వస్తున్నాయి. వెంటనే తక్షణమే అన్ని దానిలో కేసు కెనాల్కు, అట్లా ఎస్ఆర్బీసీకి, తెలంగాణకు వెంటనే నీళ్ళు వదలాలి. లేకుంటే ఈరోజు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా కిందోళ్ళు కూడా ఈరోజులే కరెంట్ కానీ అదేని ఇదేని మోసం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు అడిగే పరిస్థితులు లేరు కాబట్టి రైతులమే మేమంతా ఖచ్చితంగా మన అందరికీ నీళ్ళు వెంటనే నీళ్ళు వదలాలనే ఉద్దేశంలో ఈరోజు అన్ని ఆఫీసులు తిరిగి అందరికీ మెమరాండం ఇస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. కానీ ఈ సంవత్సరం దేవుని దయ వల్ల
ఎగువన వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ 860 అడుగులకు చేరువలో ఉంది. కాబట్టి తక్షణం మా రాయలసీమ జిల్లాలకు నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగంగకు, ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కు నీళ్లు వదిలి మా ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా రిజర్వాయర్లని నింపి దానికి సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన చెరువులన్నీ కూడా నీళ్లతో నింపి పెట్టాలి. ఇది మాకు తాగునీటి సమస్య, సాగునీటి సమస్య కూడా. ఇప్పుడు తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. రైతులు వర్షం లేక ఎదురు చూస్తున్నారు. కాబట్టి తక్షణం మాకు నీళ్లు కాలువలకు వదిలి మా రాయలసీమ రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకునే విధంగా నిర్మించేదాన్ని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టి ప్రజల నోట్లో, రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంటిన్యూ చేయాలి. తక్షణమే ఇప్పుడు వేసిన పైలు ఎండిపోకుండా ఉండడానికి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వదలాలి. మల్యాల ద్వారా, ముచ్చుమూర ద్వారా నీళ్లు వదిలి ఇప్పుడున్న పంటలను ఆదుకోవాలి. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు వరి అందరూ తెలుసు, వరి ఈ నెలలో మహా అంటే మ్యాక్సిమం ఈ వారంలోనే నీళ్లు వదిలితే నారు పోసుకుంటారు. ఇప్పుడు నారు పోసుకునే పంటలు కూడా నాట్లు వేసుకుంటారు. ఈ 10 రోజుల్లో ఎవరు స్పందించకుండా మాత్రం రాయలసీమ ప్రాంతం ఎడారైతుంది, రాయలసీమ మట్టి కొడుకుంటాము. దయచేసి ప్రతి అధికారి ఆలోచన చేసి ఈ వారం రోజుల్లోపే నీళ్లు వదిలితే రైతు బాగుండని చెప్పి తక్షణమే వదలని చెప్పి. నంద్యాలలో సిఎస్ఐ చర్చి బిషప్ ప్రశాంత్ సంతోష్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది. బిషప్ గా ఏడాది సేవాకాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దైవ భక్తులు, పాస్టర్లు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి 6 జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి వేడుకను విజయవంతం చేశారు. ప్రార్థనలు, ఆధ్యాత్మిక సందేశాలతో కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య కొనసాగింది. భక్తులు బిషప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, తాగునీరు, కూర్చునే సౌకర్యాలు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చర్చి నిర్వాహకులు తెలిపారు. మొత్తం కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. సమయం 1:15 అయింది. ఇప్పటికే లంచ్ టైం ఉంది. అందరి పక్షంగా మన సభ్యులతో అభినందన తెలియజేస్తాం.
స్థితించడం భయపడుతున్నటువంటి గొప్ప అవకాశం తెలుస్తున్నాం. అనేక గురువంశాలు సంఘాలు తండ్రి గారు నంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతిగా నేను ఈ బాధ్యతను స్వీకరించి నేటికి 1 సంవత్సరము ముగించడం జరిగింది. ఈ సంవత్సర కాలమంతా దేవుడు మమ్మల్ని క్షేమముగా నడిపించాడని, అధ్యక్ష మండలాన్ని చక్కగా ఆస్వాదించాడని ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించే ప్రార్థన కూడికగా ఈ దినాన్ని ఏర్పాటు చేసుకొని హోలీ క్రాస్ కేథడ్రల్ ఆలయములో ఆరాధన చేసుకోగలిగాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి నంద్యాల అధ్యక్ష మండలపు గురువులు, మరి లీడర్స్, మరి యవనస్తులు, మరి స్త్రీలు, పురుషులు అందరూ పాల్గొని దేవుని నామాన్ని స్తుతించగలిగాం, ఘనపరచగలిగాం. అందును బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క నంద్యాల అధ్యక్ష మండలం అనేది 7 జిల్లాలలో ఉంటున్నది. ఈ 7 జిల్లాలలో మరి సిఎస్ఐ సంఘాలతో కలిసి, సంఘ గురువులతో కలిసి సంఘ క్షేమము కొరకు ముందుకు వెళుతూ ఉంటున్నాం. ప్రత్యేకించి మరి మిషనరీలు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి విద్యా సంస్థలైతేనేమి, వైద్యపరమైనటువంటి వైద్యశాలైతేనేమి, ఆధ్యాత్మిక సత్యాలు తెలిపే ఆధ్యాత్మిక స్థలాలైతేనేమి, ఈ 3 విషయాలలో ఎంతో చక్కగా దేవుని నడిపింపుతో ముందుకు వెళ్తా ఉంటున్నాం. ఇంకా రానున్న దినాలలో దేవుడు మమ్మల్ని చక్కటి సాధనాలుగా వాడుకోవాలని ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్తా ఉంటున్నాం. వీటన్నిటికీ చక్కగా సహకరించినటువంటి మా అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్ కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి గురువులకును, సంఘ పెద్దలకును, సంఘ సభ్యులందరికీ కూడా నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క మొదటి సంవత్సరపు యానివర్సరీకి మరి పొరుగు డయాసిస్ అయినటువంటి రాయలసీమ అధ్యక్షపు మండలపు పీఠాధిపతి గారు, మరి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ గారు మరి పాల్గొని ఉంటున్నారు. బిషప్ తల్లి గారు, భారతి తల్లి గారు కూడా పాల్గొని ఉంటున్నారు. ఆమె చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫస్ట్ ఉమెన్ గా మరి సిఎస్ఐలో ఆ దేవుడు మా బాధ్యతను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా నన్ను కాన్సిక్రేషన్ చేసినటువంటి ది మోస్ట్ రెవరెండ్ కె రూబెన్ మార్క్ తండ్రి గారి యొక్క సతీమణి, కరీంనగర్ అధ్యక్ష మండల యొక్క తల్లి గారు ప్రిసిల్లా రూబెన్ మార్క్ తల్లి గారు కూడా మమ్మల్ని ఆస్వాదించడానికి, దీవించడానికి వచ్చి ఉంటున్నారు. అందరి బట్టి దేవునికి వందనాలు. మరి వీక్షిస్తున్న మీ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దీవెనలు నిండుగా మెండుగా దండిగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహానంది దేవస్థానం చైర్మన్ గా టీడీపీ యువ నాయకుడు నరాల చంద్ర మౌలీశ్వర్ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఆయనను సత్కరించారు. మసీదుపురం ప్రాంతంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నరాల చంద్ర మౌలీశ్వర్ రెడ్డి తన సేవా స్ఫూర్తితో ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అవసరంలో ఉన్న వారికి వెంటనే స్పందిస్తూ సహాయం అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సహకారంతో తాను ఈ పదవిని చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ మహానంది దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘనంగా సన్మానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గాజులపల్లె మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం ప్రధాన కార్యదర్శి గోపవరం ఏవి కృష్ణారెడ్డి, బుక్కాపురం కందుల వెంకట సుబ్బారెడ్డి, కందుల రఘురామిరెడ్డి, ఎర్రగుంట్ల పెద్ద వెంకట రామయ్య, మారెడ్డి శ్రీనివాసులు, గాజులపల్లి నరసింహులు, నారాయణ, రమణ, రవి తదితరులు పాల్గొన్నారు. कर
చూడాలి ఒక్క నిమిషం ముందుగా ఓం నమ శివాయ. శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మానందీశ్వర స్వామి వారి దేవస్థానం టెంపుల్ చైర్మన్గా 3వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ చైర్మన్ రావడానికి ముఖ్య కారకుడైన మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది చైర్మన్లు ఎక్కినా కానీ కనీసం వాళ్ళు విజయవాడకు పోయి అక్కడిక్కడ తిరిగి కొన్ని ఖర్చులు పెట్టి చైర్మన్ పదవులు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ₹1 ఖర్చు కాకుండా జీవో కాగితం తీసుకొచ్చి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన మా అన్న బుడ్డా రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా పైన పెట్టిన నమ్మకాన్ని, ఆలయ అభివృద్ధికి, అలాగే అందరి భక్తుల సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాల కోసం, అలాగే ఆడ పారిశుద్ధ్యం కానీ టెంపుల్ యొక్క అభివృద్ధి కానీ అన్ని దానిపైన దృష్టి పెట్టి ఇంకా కొంతమంది పెద్దల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని అందరితో కలిసి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల స్కంద కాలనీలో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 5,000 నగదు అపహరించినట్లు సమాచారం. 3 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్న తమ కొడుకు కోడల వద్దకు వెళ్లారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు ఇంటికి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. ఎప్పుడు అన్నారు? మెసేజ్ వచ్చిందా? ఇంకా ఎక్కడ డిస్టర్బ్ చేసినాడు? ఒకసారి నాకు పెట్టు రేడియో మెసేజ్. ఎప్పుడు అన్నారు? మెసేజ్ వచ్చిందా? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 2,45,183 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 863.90 అడుగులకు చేరుకోగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. జలాశయంలో 118.6216 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా పూర్తి స్థాయిగా సామర్థ్యం 215.807 టీఎంసీలుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఉత్పత్తి అనంతరం 4,267 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయం నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నంద్యాలలో ఆరోగ్య మాతా పుణ్యక్షేత్రం ఆర్సీఎం చర్చికి చెందిన సమాధి తోటపై వివాదం నెలకొనడంతో క్రైస్తవ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. దాదాపు 1000 కుటుంబాలకు చెందిన వారు ఈ సమాధి తోటలోని తమ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని గూడ్స్ షెడ్ సమీపంలో ఉన్న ఈ సమాధి స్థలంపై ఇటీవల రైల్వే అధికారులు హక్కులు తమవేనని పేర్కొంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు సమాధి తోటకు తాళాలు వేయడంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని క్రైస్తవ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చనిపోయిన వారిని ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి, తహసీల్దార్ తదితర అధికారులకు వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమాధి తోట సమస్యను పరిష్కరించాలని, లేకపోతే మరింత ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని క్రైస్తవ నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల తహసీల్దార్ గారి కార్యాలయంలో ఆర్సీఎం చర్చి ఫాదర్ గారు సంఘ సభ్యులు అందరితో కలిసి ఆర్సీఎం చర్చి శ్మశాన వాటిక గురించి, అక్కడ ఉన్న సమస్య గురించి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. రోమన్ క్యాథలిక్ చర్చికి 1880 నుంచి ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్ రోడ్లో గూడ్ షెడ్ దగ్గర ఉన్న సమాధుల తోటలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే. ఈరోజు రైల్వే వాళ్ళు ఈ స్థలం మాది, మీరు ఇక్కడ చేయడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి గేటుకు తాళాలు వేయడం జరిగింది. మా విన్నపం ఏంటంటే, స్థలం ఉంది, దారికి ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ఎంఆర్ఓ గారు, నంద్యాల కమిషనర్ గారు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమాధుల తోటకు దారిని ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేని పక్షంలో మాకు నూతనంగా ఎక్కడైనా కానీ నంద్యాల సరౌండింగ్స్ లో భూస్థాపన చేసుకోవడానికి కార్యక్రమం చేస్తూ సమాధులకు స్థలాన్ని కేటాయించవలసిందిగా సవినయంగా మీడియా ద్వారా కోరుతున్నాం. గౌరవనీయ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మా మనవి, ఇక్కడ 1918 నుంచి ఇక్కడ ఎంతో మంది అక్కడ రైల్వే ఉన్న కానించి అక్కడ మరియమ్మ గుడి అని ఉంది. మరియమ్మ గుడి కానించి అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ సమాధుల తోటలు ఏర్పరచుకున్నారు. అది ఈ రోజు వచ్చినది కాదు. ఈ రోజు వచ్చి రైల్వే వాళ్ళు ఇది మాది అంటూ అక్కడికి వచ్చి చనిపోయిన దేహాలను కూడా వెనక్కి పంపించి అవి ఎక్కడికి తీసుకుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో స్థితిలో లేక ఆ చనిపోయిన వారిని కూడా మేము ఎక్కడ నిలబెట్టాలో, రోడ్డు మీద నిలబెట్టాలా లేకుంటే ఇంకా ఎక్కువ చోట నిలబెట్టాలా తెలియని స్థితిలో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇక్కడ కలెక్టర్ గారు, మరియు కమిషనర్ గారు, మరియు ఎంఆర్ఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఏ ప్రాణం పోయినా అక్కడ చేర్చడానికి, వారిని గౌరవప్రదంగా కూర్చడానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే అది ఈ రోజు ఎంతో మంది మనోభావాలకు, తల్లిదండ్రులకు అక్కడ సంబంధించినది. అక్కడ చనిపోయిన వారి పూర్వీకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది మా తోట, మా సమాధులు అనే సిచ్యువేషన్ లో అందరూ ఉన్నారు. ఇప్పటికి మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి మనోవేదన తీర్చి దానిని క్రమబద్ధీకరించవలసిందిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణం, నంద్యాల టౌన్, నూనెపల్లె, ఇందిరానగర్ ఆర్సీఎం చర్చికి సంబంధించి శ్మశాన తోట మన గూడ్ షెడ్ దగ్గర గతంలో, అంటే గత 200-300 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉంది. అక్కడ శ్మశానంలో భూస్థాపన కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. ఎంతో మంది ఫాదర్లు అయితేనేమి, నంద్యాలలో ఆర్సీఎం చర్చికి సంబంధించిన ఫాదర్లు అయితేనేమి అందరినీ కూడా అక్కడే భూస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు. ఈ మధ్య కాలంలో అక్కడ ఇల్లు కట్టినారని చెప్పి రైల్వే వాళ్ళు స్థలాలు మాకు ఇవ్వాలా, శ్మశానం తోట నుంచి తీసేయాలని చెప్పి ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయంపై మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారికి, అలాగే ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ రైల్వే అధికారులు అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చనిపోయిన వారి శవాలను కూడా మేము తీసుకుపోయి కాంపౌండ్ బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి వీటిపై అధికారులు తక్షణం స్పందించి, అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలకు కూడా రైల్వే వారికి మనం అక్కడ వాడుకుంటున్న స్థలానికి సంబంధించి పన్ను కూడా కట్టడం జరిగింది. సో అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఉన్న వాటిని ఈ రోజు అక్కడ వద్దు, మీరు ఆ శ్మశానం అంతా మేము
ఖాళీ చేసేసి మేము వాడుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ మెయిన్ రోడ్డుకు అవకాశం లేకపోతే మరి ఆ పక్క నుంచన్నా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే కమిషనర్ గారు విజిట్ చేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంతో మంది మరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే పేద ప్రజలు పేదవాళ్ళం మేము మాకున్నది అదొక్కటే స్థలమే కాబట్టి తప్పకుండా మాకు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ కాంపౌండ్ ఏర్పాటు చేసి మాకు రస్తా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అటు కాని పక్షంలో మాకు తప్పకుండా బయట కూడా స్థలాన్ని మరి భూస్థాపన వాటి కోసం స్థలం కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారిని నిన్న గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అదే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల ఆర్సీఎం చర్చి, ఆరోగ్యమాత శ్రైన్ చర్చి అని చెప్పేసి డేనేల్పురంలో 1000 సంఘం ఉన్నటువంటి చర్చి మాది. మాకు వచ్చేసి చనిపోయినటువంటి వారిని భూస్థాపన చేయడానికి 1888వ సంవత్సరం రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర రైల్వే స్థలంను మాకు ఇచ్చి ఉన్నారు. అది మేము వాడుకుంటూ ఉన్నాం. దానికి లీజు కూడా ప్రతి సంవత్సరం మేము పే చేస్తున్నాం. అలాంటి బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ రైల్వే జీఎం వచ్చి తిరుమలరావు గారు వచ్చేసి ఇక్కడ మీరు భూస్థాపన చేసుకోకూడదు, మీరు ఈ స్థలంలోకి రాకూడదు, ఇది మాది స్థలము అనేసి మాకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. మేము మా సంఘస్థలో చనిపోయినామని వేరే సమాజాలకు తీసుకపోతే వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు అక్కడ పోతున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడికి వస్తున్నారు, మీ స్థలం మీరే మాట్లాడుకోండి అనే విధంగా చెప్తూ ఉన్నారు. మా విన్నపం ఏమంటే మాకు దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మా స్థలాన్ని మాకు ఇప్పించడమో, వాళ్ళ దారి కాకుండా పక్క నుంచి వేరే దారి ఉంది, ఆ దారి ఇప్పించడము, లేని పక్షంలో మాకు వేరొక స్థలము ప్రత్యేకంగా చూపించాలనేదే మా యొక్క విన్నపము. మా 1000 మంది సంఘం ఉన్నటువంటి సంఘాన్ని చూసి కలెక్టర్ గారు మాకు ఎటో సాయం చేయాలని వేడుకుంటూ ఉన్నాం. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని DYFI ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద మోకాలపై కూర్చొని చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా DYFI పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం వెంటనే పోలీసు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 11,639 ఖాళీలకు అనుమతి ఉన్నప్పటికీ నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరుగుతుందని విమర్శించారు. గత 7 సంవత్సరాలుగా సరైన నోటిఫికేషన్లు లేకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయస్సు దాటిపోయి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వయో పరిమితిని 35 సంవత్సరాలకు పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వెంటనే పోలీసు నోటిఫికేషన్ జారీ చేసి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు మాకొద్దు ముష్టి 2,200 పోస్టులు అంటూ మాకు కావాలి 11,639 పోస్టులు కావాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీసు ముందట హోమ్ మినిస్టర్ అనిత గారు మా చెవిలో పూలు పెడుతున్నారని నిరసన కార్యక్రమం మోకాల మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో 19,990 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి అధికారంగా మీ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది. ఈరోజు అధికార వెబ్సైట్లో 11,639 పోస్టులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు మోసపూరితంగా మీరు కుట్ర పన్నాలని చెప్పేసి 2,500 పోస్టులు వదులుతామని చెప్పడం ఎంతవరకు మీ ప్రభుత్వానికి సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేక చాలా మంది వయసు దాటిపోయి ఈరోజు ఇంటి దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి కనపడుతుంది. మేము ఈ సందర్భంగా వయో పరిమితి 35 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలా. 11,639 పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే కన్నా చలో విజయవాడ అదేవిధంగా మినిస్టర్ కార్యాలయం ముట్టడికి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం ముట్టడికి కానీ మేము పూనుకుంటాము. ఏమాత్రం వెనకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. DYFI నంద్యాల పట్టణ కార్యదర్శి శివ. కానిస్టేబుల్ SI నోటిఫికేషన్ కోసం గత 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ లో అందరూ 1-2 మార్కులతో ఏజ్ రిలాక్సేషన్ తో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే 2,500 పోస్టులు వేస్తామంటుంది. 2,500 పోస్టులు వేస్తే ఎవరికి సరిపోవు. మినిమం 10-11,000 పోస్టులు మెగా నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ వేస్తే తప్ప ఇంతమందికి సరిపోవు సార్.
అది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా 35 సంవత్సరాలకి పెంచితే ప్రతి ఒక్క అభ్యర్థికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండి 4-5 సంవత్సరాల నుండి బయట ఉండి రూమ్ రెంట్ కట్టుకొని ఇక్కడ హాస్టళ్లలో ఉండి నెలకు 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారో లేదో ఎంతో క్యాటరింగ్ లో పోయి కష్టపడి చదువుకుంటున్నారు సార్. మేము చెప్పిన మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ని వినతించేది ఒకటే, మాకు మెగా నోటిఫికేషన్ కావాలా. మెగా డిఎస్సి ఎలా వదిలినారో మెగా పోలీస్ నోటిఫికేషన్ కూడా కావాలి. అదే సార్ మా యొక్క డిమాండ్. ఏదైతే అనిత గారు అసెంబ్లీలో 19,000 పోస్టులను ప్రకటించినారో వెంటనే కనీసం 10,000 పోస్టులను భర్తీ చేయాలి. అలాగే వయో పరిమితి గురించి 35 ఏళ్ళకి పెంచాలి. లేని పక్షంలో మేము విజయవాడకు వచ్చి తెలుగు అసెంబ్లీకి పిలుపునిస్తాం. ఇదే మేము హోంమంత్రి అనితకు అల్టిమేట్ జారీ చేస్తున్నాం. మీరు 10,000 పోస్టులు పెంచితేనే ఈ నిరుద్యోగస్తులు కొంచెం ఊరట లభిస్తుంది. లేని పక్షంలో మేము తెలుగు విజయవాడకు ప్రయత్నిస్తాం, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తాం. అందరికీ మీడియా పూర్వకంగా చెప్పడం ఏంటంటే అనిత గారు అసెంబ్లీలో చెప్పినట్టు 19,999 పోస్టులు చెప్పారు. కానీ మాకు మాత్రం ఇప్పుడు 2,500 పోస్టులే రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ లో. ఆ 2,500 రిజర్వేషన్ ప్రకారం మొత్తం చూస్తే మాకు ఒక పోస్ట్ కూడా వచ్చేటట్టు కనిపించడం లేదు. ఏజ్ కూడా తగ్గించారు, ఏజ్ కూడా మాకు ఏజ్ పెంచాలి, ఏజ్ కావాలి ప్లస్ పోస్ట్ కూడా పెంచాలి. అది మేము కోరుకుంటుండేది. థ్యాంక్ యూ. ఆళ్లగడ్డ సమీపంలోని టీడ్కో హౌసెస్ లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మన భూమా మన ధీమా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, మెయింటెనెన్స్ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నిలిచిపోయిన వాటర్ ట్యాంకు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మహిళల భద్రత కోసం అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అర్హత లేని వారు టిడ్కో ఇళ్లను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటే అట్లా తిరుపతి సర్వీస్ రోడ్లో వీళ్ళకు పెట్రోల్ ఖర్చు కాదు. ఇట్లా ఈ రోడ్డు పెట్టించేద్దాం కదా, ఆల్రెడీ రోడ్డు కానీ వాళ్ళు వాడుకోవడం వచ్చే కాదు. రోడ్డు లేదు అక్కడ, గట్టిగా ఉంది. అది రోడ్డు వేసేసి వాడికి ఇంటి నెంబర్ ఎంత మీది? 23 వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం ఖాళీ చేరాలంట. మాకు ఇస్తేనే వేరే ఏమైనా ఇప్పిస్తాను. నోట్ చేసి పేరు నోట్ చేసి నాకు చిన్న టైం లేదు. నిలబడడం పోవడం 4 సార్లు అయింది. ఇట్లనే పోతాం. మరి దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు. కొందరు ప్రతి ఎక్కి దిగడం వాళ్ళ అంటున్నారు. మాట్లాడి చేపిస్తాను. నీ పేరు చెప్పు, అమ్మాయి రాసుకుంటాను. కింద ఖాళీ ఉన్నాయా? కింద ఖాళీ, ఇది ఖాళీ ఉంది. బాడీ ఎప్పించినానికి అసలు ఉండడం లేదు. బాడీ ఎప్పించిన ఇక్కడ వాళ్ళ నంబర్ ఏంటి? కనుక నంబర్ చూసుకోండి. మీరు ఎక్కడ ఉండేది? పైన మేడం ఒకటి పాపకి 5 సంవత్సరాలు. ఇక్కడ చదువుకు కాడ హాస్టల్లో మాట్లాడుతుంటే వాళ్ళు పోయి నువ్వు కర్నూలు అద్దె పెట్టి కర్నూలు పాపకి హాస్టల్లో చేర్పించడానికి వేరే సార్ ఇంత మాట్లాడతాను. ఫస్ట్ నేను డీటెయిల్స్ తీసుకోండి. కింద ఇది నోట్ చేసుకో. వాచ్మెన్ లాగానా? అన్ని ప్రాబ్లం ఉంది. వస్తున్నా నీళ్ళు రాట్లేదా మేడం? ఈ కొలాయిలు ఇంకో కొలాయిలు మేడం బెస్ట్ బట్టి పాడైతాయి. తీసేసుకోవాలి. తీసేసేయాలా? తీసుకోవచ్చు. వాళ్ళే చేసేదానికి ఇక నువ్వెందుకు? కాదు మేడం, నేను కొలాయి పడితే ఏం చేయాలా? తీసేసి కొత్త కొలాయిలు ఏమైనా
కరెంటు బిల్లు కట్టలేదా నువ్వు? మరి ఎందుకు కరెంట్ రాదు? మాట్లాడదాంలే. మోహన్ లేదమ్మా. ప్రసాద్ నోట్ చేసుకోండి. నిజంగా ఈ ఏరియాకి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒకే సమస్య పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లము, అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన ఈ హౌసెస్ సరిగ్గా క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ టిట్కో హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఎవరికైతే మనము టౌన్లో సిటీలలో స్థలాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుందో అటువంటి వాళ్ళకి కట్టించడానికి టిట్కో హౌసెస్ అప్పట్లో పెట్టడం జరిగింది. ఈ టిట్కో హౌసెస్ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఇల్లు కేటాయించాలని చెప్పి గతంలో అందరూ కూడా అనుకొని ఈ టిట్కో హౌసెస్ కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, బాడకి ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు బయట వాళ్ళు సపరేట్గా ఎక్కడో ఉంటూ ఇది బాడకి ఇచ్చి తప్పుగా ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఒక్కొక్కరికి 2 లేదా 3 ఇల్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఇట్లా చాలా కంప్లైంట్లు టిట్కోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. చాలా మందికి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా మనకి కలెక్టర్ గారికి తర్వాత మినిస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఇది మొత్తంగా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, రోడ్స్ ప్రాబ్లం ఉందో, అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉందో, తాగునీటి ఏది ఇందాకే కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆ ట్యాంక్ పెట్టారో ఆ ట్యాంక్ ఇంతవరకు దాన్ని కట్టించలేక దాన్ని అక్కడ మధ్యలో ఆపేయడం జరిగింది. సో ఆయనతో కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే వచ్చి పనులు మొదలు పెట్టమని చెప్పాను, రేపే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ టిట్కోకి ఇక్కడికి రావడము, దీనికి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలా లేకపోతే టిట్కో వాళ్ళు చేయాలనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి సరైన గైడెన్స్ తీసుకొని ఇక్కడ అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది అవుట్ సైడర్స్ లేకపోతే చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడం తోటి ఏమవుతుందంటే రెంట్కి కొంతమంది యూత్ ఎవరైతే కొన్ని అలవాట్లు తాగడం గీయడం అలవాట్లు ఉన్నాయో వాళ్ళ వల్ల కూడా మహిళలు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఇక్కడ మహిళలు కూడా మాకు సేఫ్టీ విషయంలో ప్రాబ్లం ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పెట్టారు, కొన్ని చోట్ల పెట్టలేదు. ఆ సీసీ కెమెరాలు కూడా వెంటనే కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఏ విధంగా కేటాయించవచ్చో కేటాయించి కొదవ ఏదైతే డబ్బులు ప్రాబ్లం ఉందో అది మా తరపు నుంచి మేము సీసీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా ఇక్కడ ఉన్న టిట్కో ఇళ్ళ కాడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా మంది లోపల కొన్ని షాపులు పెట్టుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పోరాటాలకు శ్రీకారం చుట్టింది. పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార పాదయాత్రలు, ఆగస్టు 17న కలెక్టరేట్ ముట్టడి, అనంతరం 17 నుంచి 28 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో చెలో ఢిల్లీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బుధవారం నంద్యాలలో సిపిఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు తదితర ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కరువు సమస్యలు, రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు అధిక పంట బీమా భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉచిత విద్య, వైద్యం, రైతులకు మద్దతు ధర, మహిళా రక్షణ వంటి అంశాలపై ఈ పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు, రైతులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున పాదయాత్రలు, ప్రచారాందోళనలు నిర్వహించడానికి ప్రజానీకాన్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అనేక రోజుల నుంచి కూడా ఇప్పటికీ 26 నెలలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి. ఈ 26 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. ఈరోజు పేదలందరికీ కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2 ఏళ్ల నుంచి ఒక్క పెన్షన్ కూడా రావడం లేదు. వికలాంగులకి,
వితంతువులకి, వృద్ధాప్య పెన్షన్లు కానీ, లేదా ఈరోజు చదువుకునేటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగం కల్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం. ఈ 26 నెలల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగ భృతి రాలేదు. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా నికానికి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1,500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాడు. దాని మీద ఒక్క మాట లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, ఈ నంద్యాల పట్టణంలో పేద ప్రజలకి 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షలు ఇస్తానని చెప్పినాడు. కానీ వాళ్ళైతే పేద ప్రజలకు ఇవ్వలేదు. కానీ వాళ్ళ పార్టీ కార్యాలయానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రైతులకు సంబంధించినటువంటి భూమిని పట్టణ నడిబొడ్డున ఈరోజు 2 ఎకరాల భూమిని పెట్టుకున్నారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయమో ఊరి చివరను పెట్టినారు. ఇది ప్రజానికానికి వివరించబోతా ఉన్నాం ఈ పాదయాత్రలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి పెన్షన్ ని కూడా పేదవాళ్ళకి నేను ఇస్తానని చెప్పాడు. పెన్షన్ల గతి లేదు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు లేవు. ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల కాలంలోనే అప్రతిష్ట పాలైంది. ఈ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే నడుస్తా ఉంది. నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికి సరిపోతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకునేటువంటి నేపథ్యంలో ఈ 2 ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజానీకంలో పెద్ద ఎత్తున గ్రామాన పట్టణాల్లో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు ఈ యొక్క పరిపాలన దుష్ఫలితాలను మేము పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. నవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.